వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను మీ రవికాంత్ రెడ్డి. ఈ వీడియోలో తెలంగాణలోని డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్నటువంటి విద్యార్థులకి ఉన్నటువంటి 'కృతజ్ఞే నాస్తి నిష్కృతిః' అనే పాఠ్యభాగానికి సంబంధించిన సారాంశాన్ని మీకు వివరిస్తాను. చివరి వరకు చూడండి. నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ 'కృతజ్ఞే నాస్తి నిష్కృతిః' అనేటువంటి పాఠ్యభాగం విష్ణు శర్మ గారి చేత రచింపబడినటువంటి పంచతంత్రంలోని లబ్ధప్రణాశం నుంచి తీసుకోబడింది. అయితే పంచతంత్రం అంటే ఏంటి అని అంటే, పంచతంత్రం 5 రకాల కథల ద్వారా ప్రజలని మంచి మార్గం వైపు నడిపించడం, జ్ఞానం వైపు నడిపించడం. అయితే 5 రకాలు ఏమిటి అంటే, మిత్రలాభం, మిత్రభేదం, కాకోలకీయం, లబ్ధప్రణాశ, అపరీక్షిత కారకం అనేటువంటివి ఈ 5. సరే, ఇప్పుడు మనకున్నటువంటిది ఏంటి అంటే, కృతజ్ఞే నాస్తి నిష్కృతిః అంటున్నాడు. అంటే నమ్మించి మోసం చేసిన వాడికి ప్రాయచిత్తం లేదు అని చెప్పి ఇక్కడ తెలియచేస్తున్నాడండి. అది ఎవరు నమ్మిస్తున్నారు, ఎవరు మోసం చేస్తున్నారు అనేటువంటిది మనం ఈ పాఠ్యభాగంలో తెలుసుకుందామండి. సముద్ర తీరం వెంబడి ఒక పెద్దనైనటువంటి నేరేడు చెట్టు ఉందండి. అయితే ఆ చెట్టు యొక్క పైభాగంలో ఒక కోతి నివసిస్తూ ఉంది. ఆ కోతి పేరు రక్తాముకుడు అండి. అయితే సముద్రం మధ్యలో నివసించేటువంటి ఒక ముసలి అనుకోకుండా ఒకరోజు ఈ యొక్క సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి నేరేడు చెట్టు దగ్గరికి వచ్చింది. అయితే ఆ యొక్క మొసలి పేరు కరాలముకుడు అండి. ఆ మొసలిని చూసి ఈ కోతి ఈ విధంగా అంటుంది. ఏమని అంటే, వైశ్వదేవం అనేటువంటి యజ్ఞం చేసేటువంటి సమయానికి గృహానికి అంటే ఇంటికి శత్రువు వచ్చినా, బంధువులు వచ్చినా, మూర్ఖుడు వచ్చినా, పండితుడు వచ్చినా అతడే నిజమైనటువంటి బంధువు. ఎవరైనా గానీలే, ఎవరైనా రానీలే, కానీ వాళ్ళే నిజమైనటువంటి బంధువు. అంతేకాక నిన్ను గనక గౌరవించినట్లయితే నాకు స్వర్గసుఖములు కలుగుతాయి అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి కొన్ని నేరేడు పండ్లను ఆ యొక్క కరాలముకుడు అనేటువంటి మొసలికి ఇస్తుంది ఈ కోతి. అయితే వీరిద్దరూ కూడా చాలా కాలం మంచి మంచి నీతులతో కూడినటువంటివి, శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలను చర్చించుకుంటూ సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఒకసారి రక్తాముకుడు ఇచ్చినటువంటి కొన్ని నేరేడు పండ్లను ఈ కరాలముకుడు తీసుకుని వెళ్ళి తన భార్యకు ఇస్తాడు. అయితే ఇవి ఎప్పుడు ప్రతిసారి తీసుకుని వస్తున్నావు, ఇవి ఎక్కడివి నీకెవరిచ్చారు అని చెప్పి ఆ ముసలి యొక్క భార్య అడుగుతుంది. అయితే ఈ ముసలి భార్య అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఆ కరాలముకుడు చెప్తున్నాడు. ఏమని అంటే, నాకు సముద్ర తీరంలో ఒక కోతి మిత్రుడిగా ఏర్పడ్డాడు. అతనే వీటిని ప్రతిరోజు నాకు ఇస్తున్నాడు. అతను నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు అని చెప్పి చెప్తుంది. అయితే ఆ మాటలు వినగానే ఈ ముసలి భార్య ఒక మాట అంటుంది. ఏమని అంటే, ఆహా, ఈ కాయలే ఇంత రుచిగా ఉంటే వీటిని ప్రతిరోజు తినేటువంటి ఆ కోతి యొక్క గుండె ఎంత బాగుంటుందో. నీకు గనక నా మీద నిజంగా ప్రేమ ఉంటే ఆ కోతి యొక్క గుండెని తీసుకొనిరా. అది తిని నేను నిత్య యవ్వనంగా ఉంటూ నీకు సుఖ సంతోషాలను అందిస్తానని ఆ ముసలి యొక్క భార్య తెలియచేస్తుందన్నమాట. మాట్లాడినటువంటి తన భార్య యొక్క మాటలు విని ఈ కరాలముకుడు, నీవు అలా మాట్లాడడం సరైనటువంటిది కాదు. నాకతను సోదరుడితో సమానం. అంతేకాకుండా నాకు ప్రతిరోజు కూడా ఈ యొక్క నేరేడు పండ్లను దానంగా ఇస్తున్నాడు. కాబట్టి అటువంటి వాడిని చంపడం కూడా సరైనటువంటిది కాదు. నీవు నీ కోరికను మానుకుంటే లేదా మార్చుకుంటే మంచిది అని చెప్పి చెప్తాడు. అంతేకాకుండా ఈ లోకంలో సోదరుడు అనేటువంటి వాడు తల్లి వల్ల జన్మిస్తాడు. అది ఒక రకం. మరొక రకం ఏమంటే, మనకి మనం మాట్లాడే మాటల వల్ల సోదరుడు జన్మిస్తాడు. కాబట్టి ఇతను నేను మాట్లాడే మాటల వల్ల సోదరుడిగా జన్మించాడు. కాబట్టి పెద్దలు రక్త సంబంధం ద్వారా వచ్చినటువంటి సోదరుని కన్నా
అంటే మాటల ద్వారా వచ్చినటువంటి సోదరుడే గొప్ప అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు నాకు అతను చాలా గొప్పవాడని అనిపిస్తుంది. కాబట్టి నేను అతన్ని చంపలేను, నీకు తీసుకొచ్చి ఆహారంగా కూడా అందించలేను అని చెప్పడంతో, నీవు ఎప్పుడూ నా మాటను కాదనలేదు. అది కోతి, మనం మొసళ్ళము. కాబట్టి మన జాతికి చెందినది కాదది. కోతితో స్నేహం ఏంటి? అంతేకాకుండా ఆ కోతి గుండెని నేను తినాల్సిందే అని చెప్పి గట్టిగా చెప్తుంది ఆ కరాళముకుని యొక్క భార్య. అయితే ఆ మాటలు విన్నటువంటి కరాళముకుడు చేసేదేమీ లేక కోతిని చంపాలని చెప్పి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. ఆలోచించి విచారంతో కోతి దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ విచారాన్ని గమనించినటువంటి రక్తాముకుడు, మిత్రమా, ఈరోజు ఆలస్యంగా వచ్చావేమి, ఎందుకు విచారంగా ఉన్నావు అని చెప్పి అడిగితే, దానికి అవకాశం దొరికిందని కరాళముకుడు, మిత్రమా, ఈరోజు మీ వదిన నన్ను నిష్ఠూరంగా మాట్లాడింది. నీవు నాకు ఉపకారం చేస్తున్నావు, తిరిగి నేను నీకు ప్రత్యుపకారం చేయడం లేదు. ఇక నీవు నా ఇంటికి ఎప్పుడు రాలేదు, నేను నిన్ను రమ్మని కూడా పిలవలేదు, నిన్ను తీసుకుపోయి మీ వదిన కూడా నిన్ను చూపించలేదు. కాబట్టి నాలాంటి వాడికి ప్రాయచిత్తం లేదని చెప్పి కోపంతో మాట్లాడుతూ ఉంది అని చెప్పి చెబుతూ, ఆ గొడవ వల్లే నాకు రావడం ఆలస్యమైంది అని చెప్పి చెప్తుంది. కాబట్టి మా ఇంటికి రా మిత్రమా, మీ వదిన మన కోసం ఎదురు చూస్తూ ఉంది, కాబట్టి నువ్వు బయలుదేరితే మనం వెళ్దాము మొసలి అంటూ ఉండగా, ఈ ఈ కోతి కొంచెం ఆలోచనలో పడుతుంది. అప్పుడు ఆ సమయంలో ఇవ్వడం, తీసుకోవడం, రహస్యాలను అడగటం, చెప్పటం, తినడం, తినిపించడం అనేటువంటి మిత్రుని యొక్క లక్షణాలు. ఎప్పటి వరకు నువ్వు ఇస్తున్నావు, నేను తీసుకుంటున్నా. కాబట్టి ఇప్పుడు గనక నాకు అవకాశం ఇచ్చి నువ్వు నన్ను నమ్మి నాతో పాటు గనక వస్తే నేను నీకు కూడా ఇస్తాను ఏవో గొప్పవైనటువంటి ఆహార పదార్థాలను అని చెప్పి చెప్తుందనమాట. అయితే ఇక ఏమీ ఆలోచించుకోకుండా ఈ రక్తాముకుడు కూడా, వదిన చెప్పింది సరైందే, అయినప్పటికీ ఇది సాధ్యం కాదు కదా, ఎందుకంటే మేము అడవుల్లో ఉంటాం, మీరు సముద్రంలో ఉంటారు, మరి సముద్రం మధ్యలోకి నేను రాలేను కదా, కాబట్టి వదినని ఇక్కడికి తీసుకురమ్ము అని చెప్పి చెబుతుందనమాట. అయితే ఈ కరాళముకుడు ఏం చెప్తాడంటే, నీకు ఎటువంటి భయం ఉండదు, అక్కడికి వెళ్ళటానికి నువ్వు నా వీపు మీద కూర్చుంటే చాలు, నేను సంతోషంగా అక్కడికి తీసుకొని వెళ్ళి మళ్ళీ నేను తిరిగి తీసుకువస్తాను అని చెప్పి చెబుతుందనమాట. ఇక కోతి కూడా సంతోషంతో మొసలి వీపు మీద కూర్చొని, ఇంకెందుకు ఆలస్యం, పద వెళ్దాం త్వరగా అని చెప్పి అంటుందన్నమాట. అయితే సముద్రంలోకి వేగంగా వెళ్తున్నటువంటి మొసలితో రక్తాముకుడు, మిత్రమా మెల్లగా వెళ్ళు, ఈ సముద్రంలో అలలకి నేను కొట్టుకుపోతానేమో, నాకు భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. అయితే అప్పటి వరకు మనసులో దాగి ఉన్నటువంటి ఆ కోరికను, అంటే తన భార్య యొక్క కోరికను ఈ ముసలి బయట పెడుతుంది. మిత్రమా, నన్ను క్షమించు, నేను నిన్ను చంపడానికి మాత్రమే తీసుకువెళ్తున్నా, అమృత తుల్యమైనటువంటి నీ యొక్క గుండె చాలా రుచికరంగా ఉంటుందని, ఆ గుండె కావాలని నా భార్య కోరింది, ఆ కోరిక మేరకు మాత్రమే నేను తీసుకువెళ్తున్నాను అని చెప్పి ఈ యొక్క కరాళముకుడు తెలియచేస్తాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి కోతి భయపడకుండా తనను తను రక్షించుకోవాలనేటువంటి అభిప్రాయంతో సమయస్ఫూర్తిని చూపిస్తుంది. అయితే అదేమిటి అంటే, మిత్రమా, ఈ విషయం నాకు ముందే చెప్పుంటే నేను గుండెని తీసుకొచ్చేవాడిని కదా, నేను గుండెని జాగ్రత్తగా నేరేడు చెట్టు యొక్క త్వరలో దాచి ఉంచాను అని చెప్పి చెప్తుంది. వెంటనే ఆ మొసలి, సరే అలాగైతే నేను ఇప్పుడే మళ్ళీ నిన్ను వెనక్కి తీసుకుని వెళ్తాను, ఆ గుండె తీసుకుని వచ్చేదాం అని చెప్పి అంటూ ఈ మొసలి ఆ కోతిని మళ్ళీ నేరేడు చెట్టు దగ్గరికి తీసుకుని వస్తుంది. అయితే ఒడ్డుకు చేరుకున్న వెంటనే ఈ రక్తాముకుడు ఆ చెట్టు మీదకు దూకేసి తన ప్రాణాలను తను రక్షించుకున్నానని సంతోషపడుతూ, ఇది నాకు పునర్జన్మ వంటిది,
అందుకే చెప్తారు పెద్దలు, నమ్మదగన వారిని ఎప్పుడు కూడా నమ్మరాదు. నమ్మదగిన వారిని కూడా పూర్తిగా నమ్మకూడదు. ఎందుకంటే నమ్మిన వారి వల్లే కీడు ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరిని నమ్మకూడదని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉండగా, ఆ కరాలముఖుడు రక్తాముఖునితో, మిత్రమా, నీ గుండెను చెట్టు తొర నుంచి తీసి త్వరగా ఇవ్వు, దాన్ని భుజించాలి, మేము అమరత్వాన్ని పొందాలి అని చెప్పి పలుకుతూ ఉంటుంది. ఇక కోపం తట్టుకోలేకపోయినటువంటి ఆ రక్తాముఖుడు, వరి మూర్ఖుడా, విశ్వాసఘాతకుడా, ఎవరికైనా 2 గుండెలు ఉంటాయా? నీవు కృతజ్ఞుడివి. ప్రతిరోజు నేనిచ్చేటువంటి మధురమైన పండ్లను తిని నన్నే చంపాలని అనుకుంటున్నావు. నీలాంటి కృతజ్ఞులకు అసలు ప్రాయశ్చిత్తమే లేదు అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ తనని పంపించేస్తుంది. అందుకే పెద్దలు చెప్తారు, కష్టాలు వచ్చినప్పుడు ఎవరి యొక్క బుద్ధి అయితే నశించకుండా ఉంటుందో అటువంటి వాడు సముద్రం మధ్యలో ఉన్న ప్రమాదంలో చిక్కిన కోతి వలె ఆపదల నుంచి తప్పించుకోగలడు. కాబట్టి అందరూ తెలివిగా ఆలోచించండి, దేనికి టెన్షన్ పడవద్దు అంటూ ఈ యొక్క నీతిని ఈ ఆధునిక కాలంలో విద్యార్థుల కోసం తెలియజేస్తున్నాడండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.